హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రేణుకా వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి దోశలు కొంతమంది బాగానే చేస్తారు, కానీ కొంతమందికి ఎంత ట్రై చేసినా కూడా మంచి కలర్తో టేస్టీగా రావు. అలాంటి వాళ్ళ కోసం దోశ హోటల్ స్టైల్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చట్నీ కూడా టేస్టీగా రావాలంటే నేను చెప్పినట్టుగా చేయండి, దోశలు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా నేనైతే రేషన్ బియ్యంని ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మినపప్పుని హాఫ్ గ్లాస్ వరకు తీసుకోవాలి. మీరు ఇంకా గుండు మినపప్పుని వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర గుండు మినపప్పు లేదు కాబట్టి నార్మల్ మినపప్పుని వేసుకుంటున్నాను. దాంట్లోనే ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. దోశలకి కందిపప్పుని చాలా మంది వాడరు, కానీ కందిపప్పు వేసుకోవడం వల్ల దోశలు మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇంకా మెంతులు వేసుకోవడం వల్ల కూడా దోశలు పెనానికి అతుక్కోకుండా మంచిగా వస్తాయి. వీటిని ఒక 2 సార్లు మంచిగా కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 6 నుండి 8 గంటలు మంచిగా నాననివ్వాలి. దోశలు ఎప్పుడు చేసుకున్న రేషన్ బియ్యంతో చేసుకుంటేనే చాలా బాగుంటాయి. మనం నార్మల్గా వండుకునే రైస్తో చేసుకోవచ్చు, కానీ వీటంత టేస్ట్ రావు. నేను ఎప్పుడైనా రేషన్ బియ్యంతోనే చేస్తాను. మీరు కావాలంటే ఆ రైస్ను కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ బియ్యం పప్పులు అన్నీ ఒక 8 గంటలు మంచిగా నానినాయి కదా. ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టే ఒక 15 నిమిషాల ముందు ఈ దొడ్డు అటుకులను అయితే నానబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో ఒక పావు గ్లాస్ వరకు అటుకులని నానబెట్టుకోవాలి 15 నిమిషాల ముందు. ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ఒక 15 నిమిషాలు నానిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం పప్పులని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొన్ని అటుకులను కూడా వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ మనం ముట్టి చూస్తే కొంచెం ఇట్లా రవ్వలాగా మన వేళ్ళకి తగులుతూ ఉండాలి. అలాంటప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బియ్యం పప్పులను కూడా మొత్తం అటుకులను వేసేసి ఇలా పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇంకా గ్రైండర్లో రుబ్బే వాళ్ళకైతే దోశలు బాగా వస్తాయి. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో మిక్సీ చేసుకోండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా పులియనివ్వాలి. నైట్ అంతా పిండి బాగా పులిసింది కదా. ఇప్పుడు స్పూన్ పెట్టి చూద్దాం. చూడండి ఎంత బాగా పులిసిందో పిండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని మూత పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా కొంతమంది చక్కెర కూడా వేస్తుంటారు. నేను చక్కెర వేయట్లేదు. ఆల్రెడీ కందిపప్పు వేసాం కదా, వేయడం వల్ల దోశలు మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి నేను 1 కప్పు వరకు పల్లీలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పొట్టు సపరేట్ అవుతుంది చూడండి. ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పల్లీలను చల్లారనివ్వాలి. ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి ఒక 4 నుండి 5 పచ్చిమిరపకాయలని, ఒక చిన్న అల్లం ముక్కని తీసుకోవాలి. దీంట్లో ఇంకా పచ్చి కొబ్బరి వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఉంటే మీరు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి, అల్లం ముక్కల్ని కూడా. ఇప్పుడు ఈ పల్లీలు చల్లారినాయి కదా, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి
మనం తుంచి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొంతమంది అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేయకుండానే పచ్చిగానే గ్రైండ్ చేస్తుంటారు, కానీ నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కారం కూడా ఎక్కువగా ఉండదు. చేస్తాను. నేనైతే ఈరోజు దోశలు చేయడానికి కొత్త దోశ ప్యాన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాన్ స్టిక్. పాత దోశ పెంక ఖరాబ్ అయిందని చెప్పేసి కొత్త దోశ ప్యాన్ తీసుకొచ్చాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా తెచ్చుకోండి. దీనికి హ్యాండిల్ అయితే ఫిట్ చేస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉంది, బరువుగా కూడా ఉంది. ఇది నార్మల్ దోశ ప్యాన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఇది 5 mm కాబట్టి. ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి పల్లీలను అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మొత్తం పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే అది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను కొత్తిమీర కూడా వేస్తుంటాను, ఈరోజు లేదని వేయలేదు. కొత్తిమీర వేసుకుంటే కూడా చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోండి, గట్టిగా కావాలంటే వాటర్ యాడ్ చేయకండి. చూడండి, నేనైతే కొంచెం పల్చగానే చేశాను. టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత పోపు చేసుకోవడానికి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, దాంట్లో ఈ పోపుని వేసేయాలి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఈ పోపు మొత్తం చట్నీలో కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో చట్నీ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే దోశలు చేసుకోవడానికి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక దోశ వేసాను. అది ఫస్ట్ దోశ తీసేసి పక్కన పెట్టేసాను. ఇది సెకండ్ దోశ. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని వేసుకొని మనకు వీలైనంత పల్చగా దోశను స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా దోశ ప్యాన్ పెద్దగా ఉంది కాబట్టి చుట్టూ మంట తగిలేలా ప్యాన్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల దోశ మొత్తం పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇలా మంచిగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో దోశలు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. దోశ కాల్చుకునేటప్పుడు మాత్రం మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లో ఫ్లేమ్లో పెడితే దోశలు సరిగా కాలవండి. ఇలాగే అన్ని దోశల్ని వేసేసుకోవాలి. కావాలంటే మీరు దోశ పైన కారపొడి ఇంకా ఆలు కుర్మా లాంటివి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ దోశని మనము చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే మనకు హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ దోశ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.